ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమంలో తన కలం గలంతో ప్రజలను చైతన్యపరిచిన అందశ్రీ గారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ఆయన త్యాగం పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి అధ్యక్ష. అలాగే 2001 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా ఉద్యమకారులు అమరులయ్యారు అధ్యక్ష. వారి కుటుంబాలకు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం అధ్యక్ష. ఈ ప్రభుత్వం గురించి తీసుకుంటే అధ్యక్ష, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. గడచిన 2 సంవత్సరాల కాలంలో ఎంతమందికి ఇచ్చారో తెలియజేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. నెలకు 25,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి అధ్యక్ష. అలాగే అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం అన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి అధ్యక్ష. ఈరోజు ఆ హామీల పరిస్థితి ఏమిటి అధ్యక్ష? ఇవన్నీ ఈ రోజు వరకు కాగితాలకే పరిమితం అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 1200 పైచీలకు అమరవీరులకు కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం ప్రతి హామీ అమలు చేయాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వారి రక్తంతో ఏర్పడింది. ఆ రుణాన్ని గుర్తుంచుకోవడం ప్రభుత్వ బాధ్యత అధ్యక్ష. తక్షణమే అమరవీరులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అనే గేయాన్ని రచించిన అందశ్రీ గారిని స్మరించుకోవడం మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును సమర్థిస్తూ ఇంకో పార్శ్వాన్ని నేను పరికించి చూపే ప్రయత్నం నేను చేస్తా. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల ఆటపాట ఎంతో కీలకం అధ్యక్ష. ధూమ్ధాం కళాకారులు ఎక్కడ గజ్జగట్టినా అక్కడ జనాలు పోగయ్యే వాళ్ళు. ఆటపాట లేనిదే ఆ ఉద్యమాన్ని మనం ఊహించుకోలేము అధ్యక్ష. పూర్తిగా వారందరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ బడుగు బలహీన వర్గాల వారే అధ్యక్ష. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. మేము మొన్న 1వ తారీఖు కాగజ్నగర్లో క్రికెట్ గ్రౌండ్లో ప్రోగ్రాం పెడితే గద్దర్ గారి కూతురు వెన్నెల గద్దర్ గారు ఇప్పుడు వారు తెలంగాణ సాంస్కృతిక సారథికి చైర్మన్గా నియమింపబడ్డారు, అపాయింట్ చేయబడ్డారు. అక్కడి కళాకారులు అందరూ వచ్చారు. అందరూ ఒకటే గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మాకు జీవన భృతి మరియు మాకు కూడా ఉద్యోగ కల్పన చేయాలని వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష. ఒక 350 నుంచి 400 మంది మాత్రమే కళాకారులు ఉంటారు. వారిని కూడా ఈ తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో వారికి కూడా ఉద్యోగ కల్పన మరియు జీవన భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా, ఎందుకంటే ఇది అందశ్రీ గారికి నివాళులు అర్పించే బిల్లు కాబట్టి కళాకారులకు సమాంతరంగా కళాకారులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని గుర్తు చేస్తూ వారందరూ కూడా ఈ 20వ తారీఖు జనవరి 20వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చారు. దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు ఆ కళాకారులు వాళ్ళ బృందాన్ని వాళ్ళ నాయకులందరినీ ఒకసారి పిలిచి మాట్లాడండి. దయచేసి వారికి సాంత్వన చేకూర్చండి, కొంత భరోసా కల్పించండి, వారు ఆదుకునే ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా అందశ్రీ గారికి నివాళులు అర్పిస్తూ తెలియజేస్తున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు.